తిరుమలలో పురాతన నిర్మాణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది టీటీడీ. ఇందులో భాగంగా అలిపిరి మండపాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించింది. పాదాల మండపం దగ్గర పురాతన ప్రాచీన మండపాలను డెవలప్ చేయనుంది. ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ కోసం గతంలోనే శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసింది టీటీడీ. తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. భారతదేశం సాంస్కృతిక ఆధ్యాత్మిక వైవిధ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. ఆలయాలు కేవలం పూజా స్థలాలుగానే కాకుండా చారిత్రక శిల్పకళలకు నిలయం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాలు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక్కో పురాతన ఆలయానికి ఒక్కో గొప్ప చరిత్ర ఉంటుంది. ఇక అందులోని శిల్పకళ వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల వేల ఏళ్ల నాటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇప్పటికీ అంతుపట్టదు. సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే అనేక ఆలయాలు భారత్లో ఉన్నాయి. ఇంత గొప్ప చరిత్ర, సంస్కృతి వైభవం ఉన్న ఎన్నో ఆలయాలు, కట్టడాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే తరహాలో తిరుమల అలిపిరి పాదాల దగ్గరున్న పురాతన మండపాలు శిథిలావస్థలో ఉన్నాయి. భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన క్షేత్రం తిరుమల ఒకటి. స్వామివారి దర్శనానికి రోజు లక్షల సంఖ్యలో భక్తులు కొండకు తరలి వస్తుంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజలు ఇలా ఎవరైనా సరే ఏడుకొండలవాడి దర్శనానికి వివిధ మార్గాల్లో వస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు నడిచి వచ్చే దారి అలిపిరి నడకదారి. కొత్త మెట్ల మార్గం, కొంత నడకదారి ఉంటుంది. మొత్తం 3650 మెట్లుంటాయి. శ్రీవారి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ మార్గం నుంచే మొదటిసారి తిరుమల కొండకు చేరుకున్నారని చెబుతారు చరిత్రకారులు. ఇవి 300 ఏళ్ల క్రితం నిర్మించిన అలిపిరి పాదాల మండపం దగ్గరున్న ప్రాచీన మండపాలు. ప్రస్తుతం ఈ మండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని తొలగిస్తున్నట్లు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు ఆందోళనలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ మండపం పరిరక్షణకు చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, నిపుణులు, దాతలు ఈ మండపాలను పరిశీలించారు. వీటిని పాత పద్ధతిలోనే పరిరక్షించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పాదాల మండపాలను తిరుమలలోని పార్వేట మండపం తరహాలో తొలగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలోనే మండపాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ మండపాలను తొలగించడం లేదని అప్పట్లో టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన నిపుణులు వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. తొందరలోనే దాన్ని ఏ విధంగా పాతకాలంలో ఏ విధంగా దాన్ని నిర్మించారో ఆ పద్ధతిలోనే దాన్ని నిర్మించి, ఎందుకంటే నూతన నిర్మాణాలు చేపడితే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దానికి ఉన్నటువంటి చరిత్ర చెరిగిపోతుంది. అది చెరిగిపోకుండా ఏ విధంగా కాకతీయ మాన్యుమెంట్స్ని మనం కాపాడుకున్నామో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలని కాపాడి భావితరాలకు అందించిన బాధ్యత ఇప్పుడు ఈ ధర్మకర్తల మండలి మీద ఉంది. దాన్ని జాగ్రత్తగా తీసుకునేసి ఫేజ్ మేము చేసుకుంటూ ముందుకు పోతాం. ఇక తాజాగా పురావస్తు శాఖ అధికారి మునిరత్నం రెడ్డి సహకారంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మండపాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పూణేకు చెందిన ఏఎస్ఐ రిటైర్డ్ డైరెక్టర్ జంవాల్, విశాల్ టీం, లార్డ్ వెంకటేశ్వర రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, ఇంజనీరింగ్ అధికారులు, దాతలతో కలిసి మండపాలను పరిశీలించారు. ప్రాచీన పద్ధతుల్లోనే ఈ పాదాల మండపాలను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే ఈ మండపం సంరక్షణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.